గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. సికింద్రాబాద్ పేరు మార్పుపై రగడ పీక్స్ కు చేరుకుంది. మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ పోరాట ర్యాలీ జరగనుంది. ఇంటికి ఒకరు చొప్పున సికింద్రాబాద్ నివాసితులు రావాలంటూ పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సికింద్రాబాద్ను టచ్ చేయలేదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా హరీష్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఈ సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాటం? ఎందుకు ప్రభుత్వం ఒక పక్క సికింద్రాబాద్కు తాము అన్యాయం చేయట్లేదు అని చెప్తున్నా కూడా ఈ తరహా ఉద్యమాన్ని ముఖ్యంగా మీ పార్టీ కీలక నేత మాజీ మంత్రి తలసాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి? ముందుగా సభ్యులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. మీరు ఈ ఒక్క విషయమే కాదండి, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఏది చూసినా కానీ ముందొక న్యూస్ని వదలడము, దాన్ని చర్చలో పెట్టడము, అప్పటికే ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ దారి మళ్లించడము, దాని తర్వాత ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లడం, ఇదొక పరిపాటిగా మారుతుంది. ఒక 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి దిక్కు దివనం లేదు. ఇవాళకి ఒక బస్సులో ఉచితంగా మహిళలకు ఇవ్వడం తప్ప ఏ ఒక్క హామీ కూడా నిఖార్సుగా, నిజాయితీగా, నిబద్ధతతోని అమలు చేసినటువంటి చరిత్ర లేదు వారికి. ఇలా నిన్నాక మొన్న విషయం, జిహెచ్ఎంసీలో అశాస్త్రీయంగా, అసలు సంబంధమే లేకుండా 300 డివిజన్లు చేసేసారు. గూగుల్ మ్యాప్స్ వాడుకొని, గూగుల్ మ్యాప్స్తోని బౌండరీలు డిక్లేర్ చేసుకొని, అసలు ఏ డివిజన్లో ఏ ప్రజలు ఉంటారో ఎవరికి అర్థం కాకుండా, ఎవరికి తెలియకుండా, కనీసం జిహెచ్ఎంసీ కమిషనర్ గారితోనో లేకపోతే మేయర్ గారితోనో కూడా సంప్రదించకుండా పక్కనున్నటువంటి 27 మున్సిపాలిటీలను తీసుకుని కలిపారు. ఇప్పటికే ఉన్నటువంటి 150 డివిజన్ల జిహెచ్ఎంసీనే వాళ్ళకు పరిపాలించడం చేతనైతలేదు. ఎక్కడ చూసినా దుర్గంధమయమైపోయింది, చెత్తమయమైపోయింది. ఏడ చూసినా రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి. దాదాపు ఒక 30,000 గుంతలున్నాయి అని చెప్పేసి ఈనాడు పేపర్ మధ్య ఒక ప్రధాన శీర్షికలో వార్త రాసింది. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి జిహెచ్ఎంసీనే వీళ్ళు పరిపాలించడం చేతగాక ఇంకో 150 యాడ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ పేర్లు మార్చడం ద్వారా పబ్లిక్ సమస్యల్ని డైవర్ట్ చేయడం, పబ్లిక్ మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం అనే ఒక ప్రక్రియకు తెరలేపడమే తప్ప ఇందులో పనికొచ్చే పని మైండ్ ఉందా? సికింద్రాబాద్కి మీరే 220 ఏళ్ళ చరిత్ర ఉంది. అలా లష్కర్ బోనాల పండుగ కానివ్వండి, గతంలో చాలా జరిగినాయి అక్కడ. అదొక చారిత్రాత్మకమైనటువంటి నగరం అది. ఆ నగరాన్ని ఇలా పేరు లేకుండా తీసుకుపోయి మేడ్చల్ మల్కజ్గిరి కార్పొరేషన్లో కలపడము, ఇటువంటి చేసే బదులు సికింద్రాబాద్ని ఒక సెపరేట్ మున్సిపల్ ఎంటిటీ, మున్సిపల్ కార్పొరేషన్ చేయొచ్చు. పవర్ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి సెంట్రలైజ్ చేస్తున్నాడు, కేంద్రీకృతం చేస్తున్నాడు, ఒకటే కాడికి తీసుకొస్తున్నాడు. అన్ని ఇచ్చినటువంటి హామీలనేమో ఒక్కటి కూడా చేయకుండా మర్చిపోతాడు. లేనటువంటి అంశాలని పబ్లిక్ మైండ్ సెట్లోకి, పబ్లిక్ డైలీ చర్చల్లోకి చొప్పించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. జిహెచ్ఎంసీలో ఇలా ఆయన కేటాయింపులు ఏమున్నాయండి? ఇలా నాకు ఒక మాట చెప్పండి. అసలు జిహెచ్ఎంసీ భూముల్ని తెగనమ్మి దాదాపు ఒక 15-20 వేల కోట్లు సంపాదించింది. ఈ రాష్ట్ర బడ్జెట్కి, ఆదాయానికి 15-20 వేల కోట్లు వచ్చినాయి. నియోపోలిస్ అని కోకాపేటలో ఉంటుంది, నిన్నయాక మొన్న అమ్మితే దాదాపు ఒక 6,000 కోట్లు వచ్చినాయి. భూముల్ని తెగనమ్ముతున్నాడు. తిరిగి ఆ పైసల్ని జిహెచ్ఎంసీ మీద ఖర్చు చేయకుండా ఇటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అమ్మలేదా భూములు? మేము అమ్మినా కూడా జిహెచ్ఎంసీలో ఎస్ఆర్డిపి ద్వారా ఫ్లైఓవర్లు కట్టినాము, అండర్ పాస్లు కట్టినాము, డ్రైనేజీలు కట్టినాము, ఎస్ఎన్డిపి ద్వారా స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కట్టినాము, అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినాము, అర్బన్ డెవలప్మెంట్ పార్క్స్ కింద ఎన్నిగానో పనులు చేసినామండి. ఎన్ని చెప్పమంటారు అని చెప్తాం. ఇప్పటికి మేము వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క కొత్త ఫ్లైఓవర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజైన్ చేసుకొని కట్టినటువంటి ఒక ఫ్లైఓవర్ చూపించాడు 2 ఏళ్లలో. 2,85,000 కోట్లు అప్పు చేసి రియాలిటీకి. మరి ఎందుకు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి? కన్క్లూజింగ్ ఒకటే చెప్తా. కన్క్లూడింగ్, వీళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే జిహెచ్ఎంసీకి తీవ్రమైనటువంటి చేసినటువంటి అన్యాయం ఏంటంటే, ఫార్మాసిటీ పేరు మీద కలెక్ట్ చేసినటువంటి ల్యాండ్స్, భూములన్నింటినీ రియల్ ఎస్టేట్కి తరలించారు. ఇలా 4th సిటీ అని పేరు పెట్టి అదొక డ్రామా, అదొక మజాక్ అయిపోయింది వీళ్ళకి. ఎయిర్పోర్ట్కి అలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళినటువంటి మెట్రో ట్రైన్ని భూమి కూడా దానికి అక్వైరింగ్ అవసరం లేదండి. ఈ పాటికి అది అయిపోయేది ఉండే మెట్రో, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఎవరన్నా మత్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా చేస్తారు ఈ పని? రైట్, ఓకే, మీ పాయింట్ అర్థమైంది. రైట్, రామరెడ్డి గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు?
వినిపిస్తుందండి, యా, చెప్పండి. రామరెడ్డి గారు, ఈ సికింద్రాబాద్ ఉద్యమం మీద మీరేం చెప్తారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు మేమేమి సికింద్రాబాద్ కి సంబంధించి ఆ రూపురేఖలు మార్చే ఉద్దేశం మాకు లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు. ఏం చెప్తారు? ఒకటి, పేరు మల్కాజ్గిరి ఉంటుంది, సికింద్రాబాద్ ఉంటుంది, మల్కాజ్గిరి కూడా ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సైంటిఫిక్ గా లేకుండా మా పాలసీ కరెక్ట్, హైదరాబాద్ పేరు మారవాలి, సికింద్రాబాద్ కూడా లష్కర్ అనాలి. పేర్ల కాడికి వస్తే మేము లష్కర్ కావాలని అంటున్నాం, భాగ్యనగర్ కావాలని మా డిమాండ్. అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా 300 డివిజన్లు చేస్తే 300 డివిజన్ల 150 డివిజన్లు హైదరాబాద్ కనిపెడతారు. హైదరాబాద్ పెడితే హైదరాబాద్ ఏదైతే ఓల్డ్ సిటీలు ఉందో ఆడ కరెంటు బిల్లులు కట్టరు, వాటర్ బిల్లులు కట్టరు, ఏ ట్యాక్సులు రావు. ఈ చుట్టుముట్టు ఏదైతే డెవలప్ అయ్యే మున్సిపాలిటీలను తెచ్చి గ్రామ పంచాయతీలను తెచ్చి ఇండ్లా కలిపి వాళ్ళు ట్యాక్సులు కట్టాలి, లాభాలు వీళ్ళు పొందాలి. అది కూడా మేము కోరుతున్నది జరిగింది శాస్త్రీయంగా. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా 100 డివిజన్లు ఉంటే 150 గడ్డి అన్నారం, ఎల్బీ నగర్ తెచ్చి కలిపిరు. ఇవి కలపడం వల్ల మేము వ్యతిరేకం కాదు, చేసింది. కానీ ఏదైతుందో అశాస్త్రీయంగా 150 డివిజన్లను హైదరాబాద్కు పెట్టి 75 సికింద్రాబాద్, మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్ అని పెడుతున్నాడు. దాంట్లో మేమేమంటున్నాం, అన్ని 100 డివిజన్లు చేయి. ఓల్డ్ సిటీ పైసలు ట్యాక్స్ కట్టేది ఒకరు, లాభాలు పొందేది ఒకరి విధంగా చేస్తే ఈ ట్యాక్స్ కట్టేటోళ్ళది ఇదవుతుంది అనేది మేము పార్టీ పరంగా మల్కాజ్గిరి దానికోసం కాదు. మొదలు శాస్త్రీయంగా జరగాలి. అయిన తర్వాత ఎక్కడైతే ట్యాక్స్ పేయర్స్ పైసలు వాళ్ళ ట్యాక్స్ పే చేసింది వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కావాలి. కానీ ఒకరు ట్యాక్స్ పే చేస్తే ఇంకొకరి దగ్గర డెవలప్మెంట్ చేసే వ్యవస్థ జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా డివిజన్స్ చేసారు. అక్కడ 30,000, వేరే దగ్గర వస్తే 80,000, 70,000 ఓట్లు పెట్టి ఓటర్స్ను పెట్టి ఇలాంటి అశాస్త్రీయమైన ఒక పద్ధతి లేదు. ఒక ఇంట్లో ఉన్న ఓటు 2 డివిజన్లలో ఉన్నాయి, అలాంటి పరిస్థితి ఉంది. ఇంట్లో భార్య 1 డివిజన్లు, ఇంకో డివిజన్. అలాంటివి కాకుండా ఈ యొక్క సమగ్రమైన సర్వే చేసి అయిన తర్వాత మనం కోరుతున్నదంటే ఎలక్షన్స్ పెట్టేది కూడా ఎస్ఐఆర్ అయిన తర్వాత పెడితే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం వల్ల ఈ చుట్టుముట్టు ఏరియాల మొత్తం వల్ల కూడా అంత గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. ఇక్కడ ఓటు ఉంటుంది, గ్రామం వల్ల ఓటు ఉంటుంది. 2 ఓట్లు ఉండడం వల్ల ఏదైతే ఆ లోకల్ స్థానికులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అందుకోసం ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎస్ఐఆర్ జరిగిన తర్వాత అనేది భౌగోళిక స్వరూపాలు ఏదైతే ఒక కాంక్రీట్ గా ఒక పద్ధతి ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఎక్కడెక్కడి నుంచి ఏ ఏరియాలు అయితే మంచిగా ఉంటుంది అనేది చేస్తే బాగుంటుంది. అయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు దానికి అవసరం లేదు, మొదటి అశాస్త్రీయంగా జరిగిన దాని మీద మాట్లాడితే శాస్త్రీయంగా ఏమని పోరాడితే బాగుంటుంది. కానీ ఓదో తెలంగాణ ఇదో సికింద్రాబాద్ ఉద్యమం అని మొదలు పెడితే అది ఇప్పుడు మల్కాజ్గిరి అంటే ఏంటి, సికింద్రాబాద్ అంటే ఏంటి, దాంట్లో తేడా ఏమి? శాస్త్రీయంగా జరగాలి, 100 డివిజన్లుగా జరగాలి అని దాని పేరు లష్కర్ పెట్టమని చెప్పండి. మేము మాత్రం మా పార్టీ పరంగా హైదరాబాద్ అధికారంలోకి వస్తే, మున్సిపాలిటీలు వచ్చిన రాష్ట్రం వాళ్ళు వస్తే మేము ఈ పేర్లను కూడా మారుస్తాం. రైట్, ఓకే రామరెడ్డి గారు. సతీష్ గారు అసలు మీరు ఏం చెప్తారు? ఒక పక్క లష్కర్ జిల్లా సాధన సమితి అంటున్నారు, లష్కర్ పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పేరుతో ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరో అంశం చూసుకుంటే మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు, అసలు ఈ 300 డివిజన్లు పెంచడం అలాగే డివిజన్ల విభజనే చాలా అశాస్త్రీయంగా జరిగింది, ఇష్టం వచ్చినట్టు చేశారనేది ఆరోపణ. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్, అదే రకంగా బీజేపీ, అదే రకంగా ఎనలిస్ట్ మల్లేశ్వర్ గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 అధికారుల డైరీ ఇనాగరేషన్ లో మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 33 జిల్లాలు ఏర్పాటు కావడం జరిగిందో అశాస్త్రీయంగా ఏర్పాటు కావడం జరిగింది. దానికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి కానీ శాస్త్రీయంగా జరగడానికి ప్రజల అభిప్రాయ సేకరణ చేసి సంబంధిత అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడుతూ వారు చెప్పినటువంటి మాటలు. కానీ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక అసంబద్ధమైనటువంటి వాదన అనేది మనం వాస్తవానికి గ్రహించాలి. దాంతో పాటుగా ఒక జిల్లాలను విభజించేప్పుడు జనసాంద్రతను కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ, పార్లమెంట్ నియోజకవర్గాలను కానీ ప్రామాణికంగా తీసుకొని
వాటిని విభజించలేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అందులో భాగంగానే వివిధ జిల్లాలు ఒక పట్టణాన్ని 2 భాగాలు విభజించి జిల్లాలుగా విభజించినటువంటి దాఖలాలు. దాంతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గము 4 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా హైదరాబాద్ లో లక్షల్లో జనాభా ఉన్నప్పటికీ కూడా అది ఒక జిల్లానే ఉంది. ఉదాహరణకు సికింద్రాబాద్ గాని హైదరాబాద్ గాని చెప్పినటువంటి మాట. కానీ ప్రభుత్వానికి సికింద్రాబాద్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన లేకపోయినప్పటికీ కూడా లేని ఆలోచనను, లేని ఉద్దేశాన్ని ప్రజల్లో రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ మాట్లాడడం అనేది సమంజసంగా ఉంది. వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. దాంతో పాటు ఇందాక బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చిండ్రా ఎవరు ఏలేదా ప్రజాస్వామ్యంలో ఓటుదారు తెలియజేస్తారు అనేది ఒక్కసారి గ్రహించాలి. మరి బీఆర్ఎస్ కు గతంలో జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికలు కానీ సర్పంచ్ ఎన్నికలు జరిగినటువంటి ఫలితాలే దానికి ఉదాహరణ కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో కూడా ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ లో గతంలో ఉన్నటువంటి 100 డివిజన్లను 150 డివిజన్లుగా విభజించినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు శాస్త్రీయత గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొస్తుందంటే చాలా సంతోషం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందంటే ప్రజల సంక్షేమం కోసం ఒక్కసారి మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఆ విషయాన్ని గౌరవ అనుభవజ్ఞులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఎంఏ తెలుగులో ఫిజిక్స్ అయినటువంటి పెద్దలు, రాజకీయాల్లో ఉద్దరులైనటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి సమాజానికి వచ్చి చెప్పాలి, ఈ విధంగా ఉండాలని చెప్పి. అలా చెప్పకుండా అవాస్తవాల్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. కానీ ఏదైతే 300 డివిజన్లు అయినాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది. గతంలో చేసినటువంటి వాటిని అశాస్త్రీయంగా చేయడం, ఎందుకంటే ఒక వార్డులో 30,000తోనే డివిజన్ చేయడం జరిగింది, ఒక వార్డులో 1,00,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. జిల్లాలను పెంచడం గాని తగ్గించడం గాని ఉద్దేశం కాదు, రాజకీయ ఉద్దేశం కాదు. ప్రజల సౌలభ్యం కోసము ఈ శాస్త్రీయంగా దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో పబ్లిక్ హియరింగ్ పెట్టి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పడం జరిగింది. ఆలోచన కోసము ప్రజల యొక్క అభిప్రాయం ముఖ్యమా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనకముందే అన్నట్టుగా? సతీష్ గారు, జిల్లాల సంఖ్య పక్కన పెడితే అసలు సికింద్రాబాద్ విషయంలో ఏం చెప్తారు? సికింద్రాబాద్ కి అన్యాయం చేస్తున్నారనేటటువంటి ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. సికింద్రాబాద్ కి మీరు ఏం న్యాయం చేయబోతున్నారు? హైదరాబాద్ విషయంలో కూడా ఏం జరగబోతుంది? అసలు హైదరాబాద్ కి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఇటుక కూడా ఎక్కడా పేర్చలేదు, కనీసం సరైన రోడ్లు వేయలేదు, ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకోలేదు, ఏ రకమైనటువంటి అభివృద్ధికి అడుగులు పడలేదు. కేవలం 4th సిటీ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అనేది విమర్శ. దానికి ఏం చెప్తారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే ఫార్మాసిటీ ఉంటే ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా పోరాటం చేసి ఇక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది, ఇక్కడ వద్దని చెప్పినటువంటి ఘనత గతంలో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఏ మేరకు ఉద్యమం జరిగిందో మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా గగ్గోలు పెట్టారు. అక్కడ హైదరాబాద్ కు దగ్గర, హైదరాబాద్ అనేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా అభివృద్ధి చెందబోతుంది. ఈ అభివృద్ధి అనేది సెంట్రలైజేషన్ కాకుండా డీసెంట్రలైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు ఇటు శ్రీశైలం హైవే వైపు కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కనెక్టివిటీ హైవే కూడా అటు మచిలీపట్నం వరకు చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ రోడ్ ను కూడా డెవలప్ చేయాలి 300 ఫీట్లతో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అభివృద్ధి అనేది 4 వైపులు జరగాలి. దాంతో పాటుగా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇందాక మిత్రులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే హైటెక్ సిటీ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు, అదే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ నుంచి ఏదైతే చార్మినార్ నుంచి కానీ మిగతా ఓల్డ్ సిటీ నుంచి కానీ ఎయిర్పోర్ట్ కానీ కనెక్టివిటీ ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ కూడా డిస్మెంటల్ చేసినటువంటి ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి పరిస్థితి ప్రజా ప్రభుత్వాన్ని, అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మాది. మేము వచ్చి 2 సంవత్సరాలు చేంజ్ అవుతా ఉంది. ఖచ్చితంగా మేము హైదరాబాద్ కు గతంలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఎవరు తెచ్చారు, మెట్రో ఎవరు తెచ్చారు? గౌరవ కేసీఆర్ గారు తెచ్చారా? మెట్రో ఇదే హైదరాబాద్ లో వస్తూ ఉంటే ఏ విధంగా అపోజ్ చేశారో ఓకే సతీష్ గారు డిస్కస్ చేద్దాం. పరిస్థితి సమాజం కూడా గ్రహిస్తుంది కదా, వాళ్ళు ఏ విధంగా నీటి మునగ లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ పట్ల ప్రజాప్రభుత్వం ఓకే మల్లేశ్వర్ గారు మీరు ఏ రకంగా చూస్తారు ఈ సికింద్రాబాద్ ఉద్యమానికి సంబంధించి? అసలు సికింద్రాబాద్ కి అన్యాయం జరుగుతుంది అనేది వాదన, మరోవైపు లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు?
ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ సికింద్రాబాద్ అంశము ఎందుకు వచ్చిందో ఏంటో అది అర్థం కాని సమస్య. అయితే మనం కొంత డీప్ గా కనుక ఆలోచిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సికింద్రాబాద్ రగడ జరుగుతుందని మనం గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సికింద్రాబాద్ ను దాన్ని ఏదో పేరు మారుస్తుందని, లేకపోతే ఇంకేదో డివిజన్లు మారుతాయని ఇవన్నీ కొంత జరుగుతుంది. ఇప్పుడు డివిజన్ 150 ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 300 వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని డివిజన్లు కలిస్తే అది ఆ పద్ధతిలో సరే ఆ ప్రభుత్వము ఏ రకంగా అంటే బతేనే ఇంట్లో కూర్చొని చేసేది కాదు కదా, అది అక్కడ ఉన్నటువంటి మిత్రుల సలహాలు తీసుకొని చేసే పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఇక్కడ నాకు తెలిసి అంటే ప్రభుత్వం సికింద్రాబాద్ లో అంత ఈజీగా పేరు మార్చో లేకపోతే ఏదో చేస్తుంది అని అనుకోవడం వీల్లేదు. ఒకవేళ అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం గతంలో మన సతీష్ భాయ్ చెప్తుంది ఎందుకంటే 33 జిల్లాలు చేసినప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాదాపు తూర్పు కర్ణాటక, ఉత్తర తమిళనాడు వరకు, తర్వాత దక్షిణ ఒడిశా వరకు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలు చేసి అప్పుడు కాకతీయుల ఇప్పుడు నేను అనేది ఇప్పుడు కొన్ని అవసరాల కొరకు చేసిరా ఎట్లా చేసిరని చూస్తే గ్రేటర్ వరంగల్ నే 2 జిల్లాలుగా అది చూపెట్టినటువంటి పరిస్థితి. అంటే వరంగల్, హన్మకొండ. అటువంటిది కోటి జనాభాకు పైగా ఉన్నటువంటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో ఆడ 3 కార్పొరేషన్ గా చూపెట్టేదంటే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆడ ఆ సిటీ కూడా ఎక్స్పాన్షన్ ఆ పద్ధతిలో జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పేర్ల ప్రస్తావన కాకుండా కొంత డివిజన్ల పరంగా మాత్రమే శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే డివిజన్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఒకటే డివిజన్ లా 2 కార్పొరేటర్ల పెత్తనం ఉండద్దు. అంటే ఒక డివిజన్ లో ఏంటి ఒక డివిజన్ లో శ్మశాన వాటిక ఉంటుంది, ఒక డివిజన్ కార్పొరేటర్ శ్మశాన వాటిక ఉంటుంది. వీరు ఇప్పుడు అక్కడంటే ఎక్కడ అవసరాలకు అక్కడ తీర్చే విధంగా కొంత శాస్త్రీయంగా మాత్రం డివిజన్ ని రూపొందించితే ఈ పంచాయతీలు అనేది ఉంది. అయితే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇవాళ ఇచ్చినటువంటి ఏదైతే మరి ర్యాలీ ఉండగా ర్యాలీ వాస్తవం ఏంటంటే మరి నాకు తెలిసి ఏంటంటే జస్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదొక ఆలోచన, అయితే పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా చేసే ప్రయత్నాలని అటువంటివే. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నదేమో అని అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ డివిజన్ల వ్యవహారం కానీ, జిల్లాల వ్యవహారం కానీ, ఎందుకంటే ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉన్నది. ప్రభుత్వం చేయదలుచుకున్నది శాస్త్రీయంగా లేకపోతే ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించాలనేది ప్రజలకు ఉన్నది. ఆ పద్ధతిలో జరిగినాయి కదా. ఇప్పుడు మనము ఆ పద్ధతిలో జరిగిన ఇప్పుడు మనకు 2023 ఎన్నికలు ఆ పద్ధతిలోనే అంశాలు చూసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అశాస్త్రీయంగా చేసిందని ప్రజలు భావిస్తే రేపు భవిష్యత్తులో అది ఎన్నికలలో చూపెడతారు ఆ ప్రభావం. కాబట్టి ఆ పద్ధతిలో మనం ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోతే, ఎందుకంటే ఒక చరిత్రను, అస్తిత్వాన్ని మొత్తము చెరిపివేయాలనే ప్రయత్నము ఏ ప్రభుత్వం చేసినా కూడా అది మంచిది కాదు. ఆ పద్ధతిలో మరి ఇక్కడైతే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం దాన్ని కొంత ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక బీజేపీ ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అంటే వాళ్ళు కొంచెం సంబరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది నిజామురాజు సంబంధించినటువంటి సికిందర్ జా అనే పేరు మీదనే సికింద్రాబాద్ ఏర్పడ్డది కనుక ఆ పేరు మార్చి ఏంటంటే బీజేపీ కొంత హ్యాపీగానే ఫీల్ అవుతుంది. పేరు ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ జరిగిందంటే పేరు
మార్చే ప్రయత్నం ఎక్కడ ఇప్పుడు అక్కడ జరుగుతా లేదు. ఒకవేళ జరిగే పరిస్థితి వస్తే ప్రజలు విశ్వసించేటప్పుడు ఫలితాలు కూడా ఏ రకంగా ఉంటాయనేది మనం చూసినాం. ఏది ఏమైనప్పుడు కూడా మనము ఇది ఎన్నికల దృష్టి పెట్టుకొని చేస్తున్నటువంటి రగడ తప్ప వేరే ఆలోచన ఏం లేదు అనేది రైట్ ఓకే. హరీష్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఎన్నికల కోసమే వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మొత్తం ఈ రగడంతా లేని ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ నేతృత్వంలో అనేది ఆరోపణ. ఒప్పుకుంటారా? అలాగే ఇందాక మనకి గౌరవ సతీష్ గారు కూడా చెప్పారు, గతంలో మెట్రో ఎవరు తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మించారు, ఇదంతా కూడా హైదరాబాద్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోహదమే కదా అంటున్నారు. ఏమంటారు? ఒక సిటీ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తమ ఖాతాలో వేసుకుంటామంటే దాంట్లో ఎవరు ఏం అడిగేది లేదు. ఎందుకంటే వాస్తవంగా రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బీజం పడింది టీడీపీ అధికారంలో, కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు. ఓఆర్ఆర్ కూడా టీడీపీ ప్రతిపాదించినటువంటి విషయమే, అది అప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. రెండోది, ఇందాక నేను 6 హామీల పట్ల మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు సతీష్ గారు అంటారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఏదైనా కానీ మీకు తెలిసిపోతుంది. జూబ్లీహిల్స్లో మేము గెలిచినాము, సర్పంచ్ ఎలక్షన్స్లో మేము గెలిచినామని చెప్పి చెప్పుకుంటారు. జూబ్లీహిల్స్లో మీరు గెలిచినటువంటి గెలుపు గురించి లోకం మొత్తం చూసింది. నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా కూని చేసి గెలిచిరో ప్రజలందరికీ తెలుసు. నేను కూడా ఒక డివిజన్లో తిరిగిన బోరబండలో నడి రోడ్డు మీద ఓటుకి 4,000-5,000 రూపాయలు మీరు ఎట్లా కొన్నారో తెలుసు. రెండోది, 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలకు కూడా మీరు లోపలికి పంపించి ఎట్లా ఓట్లు వేయించారో కూడా టీవీలో సాక్షిగా మనం అందరం చూసినాం. ఇలా దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే తక్కువ మంచిది. రెండోది, సర్పంచ్ ఎన్నికల్లో మీరేం 90-95% గెలవలేదు. మీరు గెలిచింది దాదాపు ఒక 50-45% గెలిచింది, అంతకు మించి ఎక్కువ గెలవలేదు. మీ మీద నమ్మకం లేదు, ఇలా నమ్మకం పోగొట్టుకున్నారు కాబట్టి 2 ఏళ్లలోనే ఇటువంటి ప్రతికూల వాతావరణం మీకు ఏర్పడింది. అలా ఎందుకంటే 2 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చకపోగా ఒక్క కొత్త పని కూడా చేపట్టలేదు. నిన్న చూసినా మనం ఆదిలాబాద్కి పోయి చెనరా కొరాట ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు మీరు. అది ఎవరండి కట్టింది? 95% వర్క్స్ చేసింది మేము, కేసీఆర్ గారి ప్రభుత్వం. సదర్మట్ బ్యారేజ్ ఎవరు చేసిర్రు? మేము. ఏ జిల్లా తీసుకున్నా కూడా 90% వర్క్స్ అయిపోయిన దాంట్లో మీరు రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప మీరు ఇయ్యాలటి దాకా ఒక్క కొత్త పని మొదలు పెట్టింది ఏది లేదు. ఇదే హైదరాబాద్ నగరంలో ఇవాళ మీరు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఏమంటారు, ట్రాఫిక్ ఎక్కువ అయింది, జనసాంద్రత ఎక్కువ అయిందని చెప్పేసి 4th సిటీ అంటున్నారు, పరిపాలన వికేంద్రీకరణ ఇస్తా అంటారు. మరి అదే విషయంలో ఇలా పరిపాలన వికేంద్రీకరణ కోసం చేసినటువంటి మున్సిపాలిటీని ఒక్క దగ్గర తీసుకొచ్చి కేవలం 27 మున్సిపాలిటీని తీసుకొచ్చి కేవలం 3 కార్పొరేషన్లు చేస్తే అది వికేంద్రీకరణ చేసినట్ట, కేంద్రీకరణ చేసినట్ట? అది ఒకటి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇలా మేము తెల్లాపూర్లో ఉంటాం, నేను వాస్తవంగా తెల్లాపూర్ వాస్తవ్యం. తెల్లాపూర్లో ఇంకొక 2 ఏళ్లలో సుమారు 1,00,000 జనాభా కాబోతుంది. ఇక్కడ ఇంత ఒక డివిజన్ పెట్టి తీసుకుపోయి దీనిలో కలిపేసారు జిహెచ్ఎంసీలో. 1,00,000 జనాభా ఒక డివిజన్ ఒక కార్పొరేటర్ సరిపోతారా అండి? నాకు అర్థం కాదు. 1,00,000 జనాభా ఉన్నటువంటిది మినిమం మున్సిపాలిటీ ఉండాలి ఇక్కడ. గతంలో ఇక్కడ మున్సిపాలిటీ ఉండే, ఇక్కడ దాదాపు 20 డివిజన్లు ఉండే. ఇట్లా నగరం చుట్టూ ఓఆర్ఆర్కి లోపలనే చాలా టౌన్స్, చిన్న చిన్న టౌన్స్ 1,50,000, 60,000 జనసాంద్రత ఉన్నటువంటి ప్లేసెస్ ఆ రోజు మేము మున్సిపాలిటీలు చేస్తే మీరు తీసుకొచ్చి కలిపేస్తారు. అది దానికి ఒక శాస్త్రీయత ఉందా? మీరే చెప్పండి ఒక మాట. పీర్జాదిగూడ ఉండే, ఇలా పీర్జాదిగూడలో దాదాపు ఒక 78,000 ఓటర్లు ఉంటారు, దాన్ని ఒక డివిజన్ చేస్తారు. ఇలా ఇదంతా కూడా చర్చకు తీసుకురావాలి. మళ్ళీ రెండోది, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు జిల్లాలు అశాస్త్రీయంగా చేసిండ్రు అంటారు. మీరు ఏదో కమిషన్ ఇస్తా అన్నారు రిటైర్డ్ జడ్జితోని, దాని గురించి మాట్లాడదామా? రిటైర్డ్ జడ్జి గారి కమిషన్ రిపోర్ట్ ఎన్నేళ్ళకి వస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు దాటవేసే ప్రయత్నం, ప్రతి ఒక్క దాని మీద కమిషన్ ఇస్తారు మీరు. కాళేశ్వరం కమిషన్ ఏది తేల్చదు, ప్రజల్లో కేసీఆర్ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కమిషన్లు ఇవ్వడం తప్ప ఏ ఒక్క కమిషన్ కూడా అల్టిమేట్ గా రిపోర్ట్ చేయడానికి ఇలా 5 ఏళ్ళు సరిపోదు. వీళ్ళకి ఇంకో 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ వాతావరణం వస్తుందండి. ఇంక ఇప్పుడెక్కడ కమిషన్లు ఇస్తారు మీరు? బీజేపీ మీరు అంటున్నారు నాయకులు రామరెడ్డి గారు, పేర్లు చేంజ్ చేయడం వల్ల ఏదైనా అభివృద్ధి సాధిస్తారని మీరు నమ్మితే మొదటగా మీరు చేంజ్ చేయాల్సినటువంటి పేరు 25 ఏళ్ళు మీరు పరిపాలన ఉన్నటువంటి గుజరాత్ లో అహ్మద్నగర్ పేరు మీరు మార్చాలి, అహ్మదాబాద్ సారీ. అట్లాగే మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా మీరు చేంజ్ చేయండి ఫస్ట్. రెండోది ఏంటంటే పేర్లు చేంజ్ చేయడం వల్లే ఆకాశం నుంచి ఉద్యోగాలు కల్పించరు, ఆకాశం నుంచి డెవలప్మెంట్ రాదు, చెత్త క్లీన్ కాదు. ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి సమస్యల్ని మీరు కేవలం పేర్ల చేంజ్ వల్లనే దాటేస్తాం. ఆ సమస్యల్ని పేర్లు చేంజ్ చేస్తామని ఒక సెంటిమెంట్ ని, ఒక ఎమోషన్ ని తీసుకొచ్చి మీరు ప్రజల్లో ఏమంటారు ఉద్రేకాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటామంటే ప్రజలు ఇది 2026 సంవత్సరం ఇప్పుడు యాక్సెప్ట్ చేసే విధంగా లేరు ప్రజలు. మీరు అది కూడా ఆలోచించాలి. ఓల్డ్ సిటీ నుండి మెట్రో కావాలని చెప్పేసి మీరు అంటున్నారు, న్యూ సిటీ నుండి కూడా మెట్రో కావాలి. సతీష్ గారు, ఓల్డ్ సిటీ నుండి డెఫినెట్ గా మెట్రో కావాలి, మీరు చేయండి, కాదని ఎవరు అనట్లేదు. న్యూ సిటీ నుండి కూడా మోస్ట్ డెవలప్డ్ పార్ట్ ఆఫ్ న్యూ సిటీ మీరు ఫైనాన్షియల్ రాయదుర్గ్ వరకు ఎండ్ అయిపోయింది. ఇలా
రాయదుర్గ్ నుండి కోకాపేట వరకే దాదాపు 1,00,000 జనాలు ఉన్నారు. రేపు నియోపోలిసు అవన్నీ కూడా లేఅవుట్లు కంప్లీట్ అయిపోతే దాదాపు ఒక 5-6 లక్షల జనాలు వస్తారు అక్కడికి. మరి అక్కడికి మెట్రో అవసరం లేదా? మీరే ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని మనము ఎట్లా అయితే ఎంకరేజ్ చేస్తామో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం తగ్గుతుంది, పబ్లిక్ వెహికల్స్ వాడడం తగ్గుతుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా ఓకే హరీష్ రెడ్డి గారు. చాలా సమస్యలు రామరెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే త్వరలోనే రాబోతున్నాయి. వార్డులు అయితే పెంచారు. ఓకే, మీరంతా కూడా అశాస్త్రీయంగా జరిగాయి అంటున్నారు. శాస్త్రీయంగా జరిగిన అశాస్త్రీయంగా జరిగిన ఇదే ఈ తరహా బోర్డర్స్ తోనే ఈ 300 డివిజన్లతో గనక ఎన్నికలకు వెళితే మీ ఎజెండా ఏంటి? ఏ రకంగా ఈ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు? ఏ రకంగా జిహెచ్ఎంసీని టార్గెట్ గా పెట్టుకున్నారు? ఒకటండి, ఈ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ 100% ఇక్కడ ఓల్డ్ సిటీ మన ఏదైతే హైదరాబాద్ ఉందో లా అండ్ ఆర్డర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఎందుకంటే వీళ్ళది ఎంత అంటే ఇప్పటి వరకు ఇప్పటి 10-12 ఇన్సిడెంట్స్ అయినాయి టెంపుల్స్ మీద. వేరే భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కూడా దాని మీద మాట్లాడదు. కేసీఆర్ మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే చేస్తున్న దాన్ని వాళ్ళని నిలబెడతారు. ఇది పెద్ద సమస్య మాకు కూడా. ఎందుకంటే ఒక హిందూ సమాజం వల్ల హిందూ ఓట్లు కావాలి అందరికి, కానీ కాంగ్రెస్ పార్టీ మన డిక్లేర్ చేస్తుంది కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఓకే, దాన్ని ఆ విధంగా బిహేవ్ చేస్తే మేమేం కాదంటలేం. మేము ఏదైతే వీళ్ళు ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తాం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలు చేసిన దాంట్లో కాకుండా చెయ్యని దాంట్ని 2,500 మహిళలకు ఇస్తామన్నది, 4,000 రూపాయల పెన్షన్ వేస్తామన్నది ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. 2 సార్లు రైతు బంద్ చేసిర్రు, ఇంకా 2 సార్లు ఎగ్గొట్టిర్రు, ఇప్పటికీ ఏ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే దాంట్లకు రైతు బంధు ఇప్పటి వరకు 2 సార్లు ఇచ్చారు. 2 ఇయర్స్ అయిందని వాళ్ళే ఒప్పుకుంటారు. ఇంకా 2 సార్లు ఎందుకు ఇవ్వలేదు అంటే రైతులకు ఎగ్గొట్టరు. చెప్పిన మాటలను వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ చేసిర్రో ఆ ప్రామిసెస్ కోసం మేము నిలదీస్తాము. అయిన తర్వాత ఈ అశాస్త్రీయంగా చేస్తే మాత్రం ఈ 150 డివిజన్లల్లో ఈ హైదరాబాద్ కార్పొరేషన్ చేసి 150 డివిజన్లను ఈ ఇన్కమ్ వచ్చే ఏరియాని తీసుకొచ్చి అండ్లా కలిపి ఇది చేస్తే మాత్రం దాని మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, ధర్నాలు, ప్రొటెస్టులు. దీని మీద మేము పోరాటం చేస్తాం. శాస్త్రీయంగా జరగాల్సింది. అయిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది, పైగా పట్టణాల్లో కొంత పట్టు కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఏంటి ఈసారి కూడా సెంటిమెంట్ ఆధారిత ఉద్యమేనా? ఈ మత సంబంధిత అంశాలు లేదంటే ఈ తరహా ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తప్పితే అభివృద్ధి ఎజెండా తీసుకోరా? ఇది అభివృద్ధి మేము చేస్తున్నదే అభివృద్ధి. మోడీ గారు ఈ రోజు గ్రామాలలో మున్సిపాలిటీస్ లో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధికి కేంద్రం ఏమేమి కేటాయించిందంటే ఏం చెప్తారు రామరెడ్డి గారు? ఇది ఈ వందే భారత్ స్టేషన్లు చూడండి, ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లు. సికింద్రాబాద్ ఎట్లయింది, కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లా అయిన తర్వాత పసుపుబోర్డు కానీ, ఆడ మన రామగుండం ఎరువుల కర్మాగారం కానీ, తెలంగాణకి ఈ రోజు నేషనల్ హైవే తీసుకోండి ఒక్కసారి. 2014 అంటే ముందు ఆల్ ఇండియా యావరేజ్ కంటే 2% తక్కువ ఉండే. ఈ రోజు ఆల్ ఇండియా యావరేజ్ కంటే తెలంగాణ 2% ఎక్సెస్ ఉంది. అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసింది. డైరెక్ట్ ఏది కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చి చేయదు, ఫండ్స్ ఇస్తుంది. కానీ డెవలప్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వేయాలి. డైరెక్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ ఇది ఉండదు ఇంప్లిమెంటేషన్. నీది ఏ ప్రాజెక్టు ఉన్నా RRR కానీ ఇప్పుడు ORR కూడా కేంద్ర ప్రభుత్వం, RRR కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. యాక్సెప్టెన్సీ చెప్పింది, ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నది. అంటే అవన్నీ కనిపించవు. రైట్ మల్లేశ్వర్ గారు ORR కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. మేము ఉన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు RRR కూడా కేంద్రం. ఓకే సతీష్ గారు, మల్లేశ్వర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా పక్కన పెడితే ఈ 300లకు పెంచడం అనే దాంట్లో కాంగ్రెస్ దురుద్దేశం ఉంది. కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీలో కొంత వీక్గా ఉంది కాబట్టి దీన్ని డైల్యూట్ చేయడానికి తమకు అనుకూలంగా కొంత మలుచుకోవడానికే 300 డివిజన్లకు పెంచుతున్నారు అనేది ఆరోపణ. మరో క్వశ్చన్ కూడా ఇప్పుడే మీకు అడుగుతున్నాను. ఇందాక మనకి హరీష్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని ఎక్కడా కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్. అటువంటిది ఇంకా పరిధి పెంచడం ద్వారా ఏం ఉపయోగం అనేది ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు? ఏదైతే హైదరాబాద్ నగరంలో గతంలో ఉన్నటువంటి లేక్స్ గాని, చెరువులను గాని బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి ఏం చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం.
అది మాని అబద్ధాలు మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుందని ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి మిత్రులు మాట్లాడిండ్రు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్ప గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడరా అంతా ప్రత్యక్షంగా మనం చూసినాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఏం గుర్తురావు. అధికారం పోయిన తర్వాత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకుండా అబద్ధాలు నీటి బుడగలు లాంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉంది, సమాజం అంతా గ్రహిస్తా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ ఏదైతే 300 డివిజన్లు చేసిన తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా వాస్తవాన్ని మనం అందరం కూడా చర్చించాలి కాబట్టి జోనల్ కమిషనర్లను ఏర్పాటు చేసి ఐఏఎస్ స్థాయి అధికారిని అక్కడ జోనల్ కమిషనర్ గా రిక్రూట్ చేసినటువంటి ఘనత మాది. కొత్తగా ఇందాక మా మిత్రులు అక్కడ మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి నేను కూడా రాయన్న నియోజకవర్గంలో నియోపోలిస్ దగ్గర ఉంటా కాబట్టి వాస్తవ పరిస్థితిని ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని ఏర్పాటు చేస్తే ఆ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు రిప్రజెంట్ చేయడానికి పరిపాలన వికేంద్రీకరణ అవుతుందా కేంద్రీకరణ అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో మరి 150 డివిజన్లు చేసినప్పుడు హైదరాబాద్ లో 4 జోన్లను మాత్రమే పెట్టినటువంటి ఘనత. ఇప్పుడు 22 జోన్లుగా చేసి ఆ జోన్లందరికీ కూడా ఐఏఎస్ స్థాయి అధికారులను జోనల్ కమిషనర్లుగా వేసి పరిపాలన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది వాళ్ళకి కనిపించడం లేదంటే మేమేం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో ట్యాక్స్ రూపంలో ఎగ్గొట్టినటువంటి వారందరినీ కూడా ఎన్నికొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీది. మరి ట్యాక్సులు కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము వీలైనంత మేరకు అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండదో మనం చూసాం, ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా చూస్తా ఉన్నాం. ఇది వాస్తవ పరిస్థితి కాదా అనేది కూడా ఆలోచన చేయాలి. మరి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చెందిందో, ఏ విధమైనటువంటి డెవలప్ కావడానికి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ గుజరాత్ కానీ మెట్రో సెకండ్ ఫేజ్ కావాలని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పోతే ఎందుకు దాన్ని మంజూరు చేయడం లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి రావాలని చెప్పి రాజకీయం కాదు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా వెళ్లి అప్పీల్ చేయడం జరుగుతా ఉంది. మరి ఎందుకు ఆ విద్యా సంస్థలని తెలంగాణకు కేటాయించడం లేదు? దాంతో పాటుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వ పెద్దలు కనీసం వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ కావాలని అప్పీల్ చేయనటువంటి పరిస్థితి. మేము అప్పీల్ చేశాం. గౌరవ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని అంగీకరించి కేంద్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంస్థను ఏదైతే విమానయాన శాఖను ఒప్పించి వరంగల్ కు కేంద్రంలో రావాల్సినటువంటి నిధుల కోసం కూడా ప్రయత్నం చేసి అక్కడ హరీష్ రెడ్డి గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్క నిమిషం వినండి సతీష్ గారు. ఒక నిమిషం సతీష్ గారు, ఇది మీరు పూర్తి అవాస్తవాలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు కూడా ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్టే కాదు, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర, మహబూబ్ నగర్, మా రామగుండం ప్రాంతంలో బసంత్ నగర్ దగ్గర 6 ఎయిర్పోర్ట్ల కోసము కేసీఆర్ గారు స్వయాన అప్పుడున్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ గారిని 3 సార్లు కలిసిరు. నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా వారికి వినతి పత్రాలు ఇచ్చారు. మీరు చేసినటువంటి ఘనత కాదు. 6 ఎయిర్పోర్ట్లకి మేమే ఇచ్చినటువంటి ప్రభుత్వం రూపంలో సతీష్ గారు ఒక్క మాట, మీరు చెప్పినట్లు బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది నేను కూడా ఒప్పుకుంటాము. 10 ఏళ్ళు మేము మొత్తుకున్నాం అదే మాట. 10 ఏళ్లలో ఒక కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్. ఓకే హరీష్ రెడ్డి గారు ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసము గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ రాష్ట్రాభివృద్ధి కాదు అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం. ఎందుకంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఓ కోణంలో చూస్తే ప్రధానమంత్రిగా మనం గౌరవించినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? మరి అలాంటి పరిస్థితిని కూడా రాష్ట్రపతి వస్తే కూడా ప్రధానమంత్రి వస్తే కూడా తెలంగాణ రాష్ట్రానికి కనీసం రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ఏం లేదండి. ప్రోటోకాల్ మీకు తెలుసు. ప్రోటోకాల్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నేను వారికంటే ఎక్కువ ఇంటరాప్ట్ చేయగలుగుతానండి. దిస్ నాట్ గుడ్. గౌరవ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి వారు చెప్తున్నారు కదా, ఎందుకు ఢిల్లీకి పోతున్నారు, ఎందుకు మంత్రులు కలుస్తున్నారని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మేము నిన్న కూడా ఆదిలాబాద్ లో కూడా ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా పబ్లిక్ గా అప్పీల్ చేసినటువంటి ఘనత మిత్రులు చెప్పారు. ఆదిలాబాద్ లో నిర్మించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 2 పర్యాయాల అధికారం ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేయడానికి చేత కాలేదు. కనీసం అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి వాళ్లకు వారి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు.
మేము నష్టపరిహారం ఇచ్చి కంప్లీట్ చేసి ప్రారంభిస్తే వాళ్ళ కళ్ళు ఓర్వట్లేదు కదా. ఓకే అరే, ఓకే సతీష్ గారు, ఓకే మల్లేశ్వర్ గారు కంటిన్యూ. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మరి డివిజన్ల విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ 150 డివిజన్లు అని చెప్తా ఉన్నారు. తర్వాత సైబరాబాద్ నీకు మల్కాజ్గిరి పేరు మీద 75, 74 చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఈ 150 డివిజన్ల ముచ్చట చెప్తుంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ సోదరులకు కూడా తెలవాలి. ఇప్పుడు మనకు 150 డివిజన్లు ఏ పద్ధతిలో పెంచారు అనే దాని కొరకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏరియా విస్తీర్ణము అదేదో అశాస్త్రీయంగా జరిగినటువంటి పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాలు ఏదంటే ఇప్పుడు మాకు మల్కాజ్గిరిలో కలిస్తే బాగుండు అనేది అక్కడ ప్రజలు కోరుకుంటే అంటే కొంత అక్కడ డిస్టెన్స్ లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అటువంటి కూడా ఏమైనా తప్పులు జరిగితే అక్కడ ప్రజలు తిరస్కరిస్తారు రేపు ఎలక్షన్ లా. ఇప్పుడు ఆ పద్ధతిలో మనము చేస్తారు. ఎలక్షన్ల కాడికి వస్తేదంటే ఏ అధికార పార్టీ కూడా వేసింది అదే. మనం హుజరాబాద్ చూడలేదు, అబ్బాయి మన మునుగోడు చూడలేదు. ఇవన్నీ ఏంటంటే ఇలా జూబ్లీహిల్స్ లో ఏదో మన కాంగ్రెస్ అనంటే అధికార పార్టీ ఉన్నటువంటి అధికార బలం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవసరాలు కావచ్చు ప్రజలను కొంత మోటివేషన్ చేస్తాయి. ఆ పద్ధతిలోనే చేస్తూ ఉంటాయి. ఆ సపోర్ట్ దొరికే ప్రయత్నము ప్రతి పార్టీ కూడా కూడగడతా ఉంటది. మనం అది చర్చ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్న అన్ని పార్టీలు చేసే పనులు అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇక్కడ మనం అంతా కూడా ఇక్కడ జరిగే చర్చ ఇప్పుడు ఒక సోదరుడు ఒక మాట మాట్లాడి దశాబ్ద కాలంగా వాస్తవంగా మరి రామరెడ్డి గారు చెప్పాలి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత కోఆపరేషన్ ఇవ్వలేదు అనేది మాత్రం 100% వాస్తవం బీజేపీ. ఎందుకంటే ఇవాళ అది దృష్టిలో పెట్టుకునే వాస్తవంగా కొద్ది గొప్ప సపోర్ట్ చేయాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికే ఉండే బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కనుక నీకు ఈయనే ఫస్ట్ మీటింగ్ లోనే మోడీ పెద్దన్న అని సంపాదించితే దాని మీద పెద్ద చర్చ చేసేది. ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నేను మోడీని 10 సార్లు కానీ 100 సార్లు కలుస్తా అని చెప్తుంది. దాంట్లో రాజకీయాలు అవసరం లేదు. వాస్తవంగా ఏంటంటే అభివృద్ధి అంశము కొరకు పోతే దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫండ్స్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసిన మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోర్టు డైరెక్షన్ ఒకవైపు అయితే ఈ నిధులు గ్రామ పంచాయతీలకు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మన బీజేపీ రవాణా చెప్తున్నాడు ఏంటంటే ఈ నిధులు మాయ ఆ నిధులు మాయ అంటే ఇప్పుడు మీ నిధులు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టినప్పుడు మీరు నిధులు ఇస్తే బాగా మీ అని చెప్పుకుంటే మారండి. అది ప్రొసీజర్ దానికి వైలేట్ చేద్దాం దాని మీదే ఎన్నికలు పెట్టేది. ఇప్పుడు ఏప్రిల్ లోపు దాదాపుగా 2,700 కోట్లు 3,000 కోట్ల దాకా రావాల్సినటువంటి పరిస్థితి. అది వస్తే కాదు గ్రామాలు కొంత కలకలలాడే పరిస్థితి ఉంటుంది. మరి ఆ పద్ధతిలో సహకరించడం కొరకు అడగడం కొరకు రేవంత్ రెడ్డి గారు పోతే దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కార్పొరేషన్లు మనకు 300 డివిజన్లు చేసి దాని మీద మనము స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఏరియా కూడా పెరిగింది. ఇప్పుడు 2వ రాజధానిగా చెప్పుకున్నటువంటి వరంగల్ లో ఇవాళ ముక్కలు చేయడం వల్ల ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లేకపోతే ఐటీ ఇవన్నీ డెవలప్ అయితే మన జిల్లాలు నిలబడతాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి గవర్నమెంట్ వస్తలేదు. ఆ పద్ధతిలో ఫోర్త్ సిటీ గురించి ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ గురించి విపక్షాలేమో రియల్ ఎస్టేట్ అంటున్నాయి, లేదు అన్ని వైపులా అభివృద్ధి చెందాలని ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అందరికీ కూడా దారాదత్తం చేస్తున్నారు భూములను అనేది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కదా. ఏం చెప్తారు ఫోర్త్ సిటీ గురించి? ఇప్పుడు ఫోర్త్ సిటీ ఇప్పుడు ఎవరికైనా ఒక విజన్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు కానీ ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారి విజన్ కి సత్ఫలితాలు వస్తాయని ఆశించచ్చా? 100% వస్తాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓఏ చేస్తున్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఏంటంటే అది కార్యరూపం తీసుకొచ్చే విధంగా కొంత కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం సీరియస్ గా చేస్తే డెఫినెట్ గా ఫోర్త్ సిటీ మనం అనుకున్న దానికంటే కూడా
ఆ, మీకు ఎక్కువ మీకు 4 రెట్ల అభివృద్ధి ఎక్కువ అవ్వబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితి ఎక్కువ ఒక విజన్ తోటి డెవలప్ చేస్తా ఉన్నాడు. కానీ ఏదో అది నామరూపకంగానే ఉంటే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని నష్టంగా ఉంటుంది. కాబట్టి మొన్న గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, రేపు దావోస్ పర్యటన కావచ్చు, కొంత పెట్టుబడులు ఆకర్షించడానికి పెట్టుబడుల ప్రయత్నంలో సీరియస్ గా కేటీఆర్ కంటే ఎక్కువనే చేస్తా ఉన్నారు. ఎందుకంటే అదే జయేష్ రంజన్ వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు, ఎంబడి నుండి నడిపిస్తా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 4th సిటీ దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్న విజన్ ప్రకారం తీసుకపోతే డెఫినెట్ ఇక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తర్వాత పెట్టుబడులు కూడా చాలా లైక్ వెలువల పెట్టుబడులు కూడా వచ్చి వాళ్ళంటే ఒక హ్యాపీగా అంటే ఆ పరిధిలో వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ హైదరాబాద్ ఏదైతే గజిబిజిగా ఉన్నటువంటి బాగా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి 4th సిటీ ఇటు డెవలప్ కావడం వల్ల అంతా కొంత సిటీ కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా కూడా కొంత కామ్గా మీకు వారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అది ఒక సువర్ణ అవకాశంగానే భావించాలని భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 4th సిటీ రేపు విజయన్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తారు, నేను 10 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్తా ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ఆయన ఆ విజయం ఉన్నది ఆ పద్ధతిలో తీసుకపోతే నిజంగానే 10 ఏళ్ళు ఎక్స్టెండ్ ఈ ప్రజలు చేస్తారు. కానీ ఆ పద్ధతిలో విజయాన్ని కనుక ఎక్కడైనా తప్పితే మాత్రము తెలంగాణ ప్రజలు కొంచెం తెలియగలను ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తానికి రేవంత్ రెడ్డి తీసుకున్న 4th సిటీ విషయంలో ఎక్కడ మనం తప్పడాల్సిన అవసరం అయితే లేదు. రైట్, హరీష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి తన విజన్ తో 4th సిటీని డెవలప్ చేయబోతున్నారు. అది కూడా హైదరాబాద్ కి దోహదం చేస్తుంది కదా అభివృద్ధికి అనేది వాదన. మీరు ఎందుకు దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ వారి వెర్షన్ లో చెప్తే ఓర్చుకోలేకపోతున్నారు అనుకోవాలి. ఏమంటారు? ఓర్చుకోలేకపోవడం మేం కాదు, మేమే దాంట్లో దాదాపు 16,000 ఎకరాలని సేకరించి అక్కడ ఫార్మా సిటీ నెలకొల్పుదాము విత్ 0 కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఫుట్ ప్రింట్ లేకుండా ఫార్మా కంపెనీస్ అక్కడికి పెడదాము అని చెప్పేసి పెట్టింది మేమది. మాకు విజన్ ఉంది కాబట్టి అక్కడ దాదాపు 16-19,000 ఎకరాల్లో సేకరించిన రైతులను మెప్పించి ఆ రోజు కాంపెన్సేషన్ చేసింది మేము. వచ్చిన దాన్ని ఆల్రెడీ అవైలబుల్ ఈ దేశంలో ఇంకా 19,000 ఎకరాల ల్యాండ్ సేకరించడం అనేది మళ్ళీ జరుగుతుందో జరగదు. ఒకవేళ 19,000 ఏకర్స్ ఏదైనా ముఖ్యమంత్రికి ఇస్తే అక్కడికి కంపెనీలు తీసుకురావాల్సినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ప్రధానమైనటువంటి హామీ అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి దాంట్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అక్కడ ఒక భద్రత కల్పిస్తామని చెప్పినాం మనం. ఇక్కడికి రాగానే మీరు ఏం చేసిర్రు? ఫార్మా సిటీని క్యాన్సిల్ చేసి రాజధాని నగరం మొత్తం ఒక 10 క్లస్టర్లు పెడతాం, ఫార్మా క్లస్టర్లు అన్నారు. ఏళ్ళకి 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క అడుగన్న పడిందా ఫార్మా క్లస్టర్స్ కి? వీళ్ళు చెప్తున్నటువంటి మొన్న గ్లోబల్ తెలంగాణ సమిట్ అని పెట్టిరు. అక్కడ 5,75,000 కోట్ల ఏమంటారు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి డంకా బజాయించారు. తీరా ఆ కంపెనీలు ప్రకటించినటువంటి ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు లిస్ట్ తీసి మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం బీఆర్ఎస్ భవన్లో. దాదాపు దానిలో 90% కంపెనీలు అవన్నీ షెల్ కంపెనీస్ అంటారు, షేడీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దొంగ కంపెనీలు. వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ₹1,00,000, 2 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే వాళ్ళు అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు. ఇది ఏ రకంగా సబబు? మళ్ళీ 5,75,000 కోట్లలో సుమారు 3,50,000 కోట్లు డేటా సెంటర్లు వస్తున్నాయి. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావు. డేటా సెంటర్ల వల్ల మన నీటి లభ్యత, మన కరెంట్ లభ్యత తగ్గిపోతుంది. విపరీతమైనటువంటి బర్డెన్ పడుతుంది లోకల్ ఉన్నటువంటి పబ్లిక్ మీద. కరెంట్ బిల్లు పెరుగుతాయి, నీటి బిల్లు పెరుగుతాయి. మరి ఇది కాకుండా వాళ్ళు దావోస్కి 2024 ఒకసారి వెళ్ళి, 25 ఒకసారి వెళ్ళి, ఈసారి వెళ్తున్నారు. అప్పుడు చేసుకున్నటువంటి ఎంఓయూల టోటలే 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇయ్యాలటికి రాష్ట్రంలో గ్రౌండ్ అయినాయండి? ఒక మాట చెప్పండి నాతోని. దాంట్లో 10% 30,000 కోట్లు కూడా గ్రౌండ్ కాలేదు ఇంతవరకు. మీరు ఇందాక చెప్తున్నట్టు జోనల్ ఇన్ఛార్జెస్ పెడుతున్నారు, ఐఏఎస్ లెవెల్లో జోన్స్ చేసి అక్కడ ఐఏఎస్ లెవెల్లో ఇన్ఛార్జెస్ పెడుతున్నారు. 27 చెప్పారు మీరు. వాస్తవానికి 27 మున్సిపాలిటీలని, ప్రజలు పరిపాలించే మున్సిపాలిటీలని మీరు క్యాన్సిల్ చేసి డీసెంట్రలైజ్ చేయాల్సిన దాన్ని సెంట్రలైజ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి జోనల్ పెడతాం అనేది అది ప్రపంచంలో ఎవరు కూడా చేయరండి. ఎందుకంటే ఒక జోన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, కానీ అదే జోన్కి గతంలో 30 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉంటుండే. ఒక ప్రజలకు ఎవరికైనా ఒక గల్లీలో చెత్త కానీ లేకపోతే కరెంట్ ఇష్యూ వస్తే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గరికి పోతారు, కానీ ఐఏఎస్ దగ్గరికి ఎవరు పోరు. ఐఏఎస్ దగ్గరికి పోయినా కానీ అది పని సాల్వ్ అవుతుందన్న నమ్మకం ఈ దేశంలో చాలా మందికి లేదు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మీరు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను ఇవి నోట్ చేసుకున్నా. బీజేపీ గురించి, బీజేపీకి వాస్తవానికి బీజేపీ
కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని 2014 నుండి 19 వరకు సాధారణంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసినట్లే వారు కూడా కలిసేవారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గుర్తు చేసుకుంటే 5 ఏళ్ళు వంగి వంగి దండాలు పెట్టిరు, ఎయిర్పోర్ట్కి వస్తే పికప్లు చేసుకున్నారు, నమస్తేలు పెట్టిరు, నమస్కారాలు పెట్టిరు, సాష్టాంగ నమస్కారాలు పెట్టిరు. ఒక్క పనైనా అయిందా అండి? నాకు అర్థం కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ రాలేదు, జవహర్ నవోదయ స్కూల్స్ రాలేదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రాలేదు, ఎయిర్పోర్ట్స్ రాలేదు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా నేషనల్ హైవేస్ ఇవ్వలేదు, రైల్వేస్ ఇవ్వలేదు. ఆఖరి కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అనౌన్స్ అయినప్పుడు అప్పుడు ఏపీ డివిజన్ యాక్ట్ లో పెట్టిన దాన్ని కూడా హుష్కాకి చేసారు. అది తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టి మనకు ఒక 500 కోట్లతో నామమాత్రం కొట్టించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అన్యాయాలు జరిగినాక కేసీఆర్ అయితే హరీష్ రెడ్డి గారు మీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా, రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదు అని అనుకున్న సందర్భంలో కేంద్రం ఏ ఇవ్వకపోయినా, మీరు చెప్పినటువంటి అంశాలే, మీ కేంద్రం ఏ ఇవ్వకపోయినా కూడా సఖ్యతగా ఉన్నారు, కొంత ఉనికి చాటుతుంది అనేసరికి అప్పుడు మాత్రం శత్రుత్వం గుర్తొచ్చింది అనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఒప్పుకుంటారా మరి దాన్ని? గురించి సంబంధం లేదండి. వాస్తవానికి చెప్తే 5 ఏళ్ళు ఒకవేళ ఉనికి ఉన్నా లేకపోయినా మేము కలిసిన మాట వాస్తవం కదా కేసీఆర్ గారు. ఈవెన్ తర్వాత కూడా కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మంత్రిగా పలు పర్యాలు కలిసిరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎదుర్కొన్నారు, చాలా సార్లు చాలా మంత్రులు కలిసిరు. ప్రభుత్వం కావాల్సిన అవసరం లేదు. ఒకటి, ముఖ్యమంత్రి గారు స్టేజ్ల మీద బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పేసి జబ్బలు జరుచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు తీసుకొచ్చారండి? నాకు అర్థం కాదు. ఇయర్కి రాష్ట్రానికి ఇందాక మీరే చెప్పినారు కదా, బడేబాయ్ చోటేబాయ్ ప్రేమ ఒలకబోస్తే కనీసం ఒక 10,000 కోట్లు రావాలి. మనకు సమయం తక్కువ ఉంది. రామరెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్, కంక్లూడ్ కూడా చేయాలి. టీఆర్ఎస్ వాళ్లకు అబద్ధాల మీద పార్టీ బేస్ అయి ఉంటది. ఎందుకంటే కేసీఆర్ వ్యక్తిత్వమే అబద్ధాలతోటి ఇది అవుతుంది. ఆయన ఫస్ట్ టైం అదే నోటితోటి నాలుకేతోటి వీరు మాట్లాడుతారు కదా, ఇలాంటి ప్రధానమంత్రిని చూడలేదు. ఇలాంటి ప్రధానమంత్రి ఏది మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ పిలిచినప్పుడు ఇలాంటి మంచి మనిషిని నాకు వేరే ఏం అవసరం లేదు ఇదని 4 సీట్లు పార్లమెంట్ గెలిచిన తర్వాత ఈడ పుంజుకుంటుందని చెప్పి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చే మినిమం రెస్పెక్ట్ ఇవ్వలే. మాట్లాడితే తలసాని ఆలగడ్డ శ్రీనివాస్ ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోవాలి, ముఖ్యమంత్రి ఎక్కడ రాలేదు, అడగొచ్చు కదా, స్టేజ్ మీదనే నిలదీయొచ్చు కదా, అడగొచ్చు కదా. అది మాట్లాడే, ఎందుకంటే ముఖం చాటేసిండు, అన్ని అబద్ధాలు మాట్లాడిండు, అవి బయట పెడతారు. ప్రధాన మంత్రి దగ్గర ముఖం చూయించుకునే పరిస్థితి లేకుంటున్నది. అందుకోసం ఈ రోజు వీరు చెప్తున్నారు ఎలక్షన్లు జూబ్లీస్ మీరు చేసిన అరాచకం, ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ చేయలే, వాళ్ళు పైసలే వంచారు. మీరు పైసలు వంచి అవతల టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టించారు. మీరు చేసిన అరాచకం ఎవరిది కాదు. ఇంట్లో భార్య సొంత మాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, సొంత బిడ్డ దాంట్లో ఆన్సర్ మాటలు మీరు మాట్లాడొద్దు. సొంత భార్య ఇదని అనుకుంటే మీ దగ్గర రుజువులు ఉంటే మాట్లాడండి. ఇటువంటి మాట్లాడొద్దు. రామరెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్. రామరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, హరీష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. ఇది కంక్లూడ్ టైం. నేను మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సతీష్ గారు కంక్లూడ్ చేయండి. సతీష్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. మున్సిపల్ కమిషనర్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. మున్సిపల్ చైర్మన్ సతీష్ గారు ప్లీజ్. మేము అడగడం కాదు, సొంత అల్లుని ఫోన్లు ఇంటి రాని అడుగుతుంది. దానికి కేటీఆర్ ప్లీజ్ ఇది కంక్లూడ్ టైం. సతీష్ గారు కంటిన్యూ. జిహెచ్ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ ఏర్పాటు చేసుకుంటే ఎన్నికలు జరిగేంత వరకు ఒక ప్రభుత్వ అధికారి ఉంటారు అనేది ప్రజాస్వామ్యంలో గౌరవ బీఆర్ఎస్ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయ్యేంత వరకు ఒక అధికారి స్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం వారు ఏదైతే డివిజన్ ఏర్పాటు చేసినామో మేము వారు ఎన్నికయ్యేంత వరకు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారో సత్యదూరమైనటువంటి మాటలు ఏమంటే వాళ్ళు ఏది మాట్లాడితే అదే ఆ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యల పట్ల గానీ ఇష్యూస్ పట్ల గానీ మాట్లాడడానికి బయటికి రాడు. కానీ నేను అవసరం లేదు, నా అల్లుడు గాని నా కొడుకు గాని మారుతామంటే మరి వారికి ఎందుకంటే పదవి? వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా, అదే ఒక బీసీకో ఎస్సీకో మిగతా ఎవరికో ఒక సీనియర్ నాయకులకు ఇవ్వచ్చు కదా. ప్రజల సమస్యలు పట్టావు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే ఈ సమాజం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. గతంలో వారు 10 సంవత్సరాల అధికారంలో భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా జై కొట్టి
కనీసం నిధులు అడిగే విషయంలో వైఫల్యం చెందారా లేదా అనేది మనందరికి కూడా బాగా తెలుసు. అది కప్పించుకోవడానికి అబద్ధం మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ప్రజాప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా అదే దిశగా ప్రయత్నం చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉంది. రైట్, మల్లేశ్వర్ గారు కంక్లూడ్. ఇప్పుడు డివిజన్ కార్పొరేషన్ల పేర్ల ఇచ్చిన సికింద్రాబాద్ ఏదైతే చర్చ చేసిందో అదంతా అప్రస్తుతం. సికింద్రాబాద్ పేరు మార్చే వ్యవస్థ కానీ సికింద్రాబాద్ నువ్వు ఏదో తక్కువ చేసే ప్రయత్నం ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ చేయడం లేదు. ఇది కార్పొరేషన్స్ మల్కాజ్గిరి, హైదరాబాద్, ఈ నీకు సైబరాబాద్ ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఏరియాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ విస్తీర్ణాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అవసరం బట్టి చేస్తా ఉన్నది. అది ఏదైనా శాస్త్రీయంగా జరుగుతూనే అది యాక్సెప్టెన్స్ కి వస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు మనము గతంలో కూడా చూసినాం. ఆ ఏరియాను మనకు బీఆర్ఎస్ కాలంలో కూడా కొన్ని కార్పొరేషన్లు కలుపుకొని ఎక్స్టెండ్ చేసినటువంటి పరిస్థితి అదే పద్ధతిలో ఇప్పుడు చేస్తా ఉన్నారు. కాకపోతే 300 దాంట్లో కూడా ఏంటంటే సమంగా పంచలేదు అనేది కొంత ఆరోపణ ఉన్నాయి. కానీ హైదరాబాద్ చాలా పెద్దగా ఉంది కనుక అక్కడ దానికి ఉన్నటువంటి డివిజన్లు ఏరియా కూడా పెద్దగా ఉంది కనుక డివిజన్లు తీసుకోవడము తప్పేం కాదు. ఇది శాస్త్రీయంగా ఉన్నది. ఒకవేళ అది లేదు, డివిజన్లో అన్యాయం జరిగింది అనుకుంటే ప్రజలు రేపు ఓటు ద్వారానే తిరస్కరిస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ హరీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా కనుక చూసుకుంటే ప్రస్తుతం సికింద్రాబాద్ పేరు మార్పుకు సంబంధించి రాజకీయ రగడ అయితే కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా సికింద్రాబాద్ పేరు మారుస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందంటూ కూడా అటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని